ఓకే. జర్నలిస్టు మిత్రులకు అందరికీ నమస్కారం. TUWJ 143 H143 యూనియన్ అలంనారాయణ సారథ్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ గారి సారథ్యంలో, జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం గత ప్రభుత్వంలో మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికి అక్రెడిటేషన్ అనే విధానం కూడా ఏర్పడ్డది. అప్పట్లో యూట్యూబ్ అని, ఆన్లైన్ పేజెస్ అని, తర్వాత చిన్న పత్రిక, పెద్ద పత్రిక, ABCD వర్గీకరణతో ABCD ప్రకారంగా ఉండేది. ఆ వర్గీకరణ ప్రకారంగా దాదాపు మెజార్టీగా అంటే గతంలో 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉన్నదో, ఏదైతే అక్రెడిటేషన్స్ ఉన్నాయో, అంతకంటే తెలంగాణ వచ్చినాకనే 100% జర్నలిస్టులకు న్యాయం జరిగింది. అలాగే జర్నలిస్టులకు చనిపోయిన జర్నలిస్టులకు 2 lakhs కానీ, తర్వాత అలాగే 5 years వరకు 3,000 ఏదైతే అమౌంట్ ఆ కుటుంబానికి పెన్షన్ కానీ, బిలో 10th class వరకు ఉన్నటువంటి వాళ్ళ జర్నలిస్ట్ కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలకు మంత్లీ 3,000 లెక్క 5 years ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక అలా ప్రెస్ అకాడమీ చైర్మన్ అలనారాయణ ఆధ్వర్యంలో గడిచిన 10 ఏళ్లలో జరిగినాయి. అవే కంటిన్యూషన్ అయితే అనుకున్నారు. తర్వాత కొత్త ప్రభుత్వం మారినాక కొత్త అక్రెడిటేషన్స్ కూడా ఇవ్వాలి. కొత్త అక్రెడిటేషన్స్ ఇవ్వకుండా 252 జీవో తీసుకొచ్చి దాంట్లో సవరణలు పెట్టి చిన్న పెద్ద అక్రెడిటేషన్స్ తీసేసేసి, తర్వాత రాష్ట్రంలో కొన్ని పత్రికలకు 33 జిల్లాలకు 10 ఇస్తామని, 20 ఇస్తామని చెప్పి కొన్ని క్యాల్కులేషన్స్, కొన్ని విద్యా నిబంధనలు. కొంతమంది విద్యావంతులు, ఇప్పుడు వస్తున్న జర్నలిస్టులు, నూతన జర్నలిస్టులు 10-15 సంవత్సరాలు వస్తున్న వాళ్ళు మాత్రమే విద్యావంతులు. అంతకుముందు ఉన్న వాళ్ళు 10th class, ఇంటర్మీడియట్, తర్వాత బిలో 10th కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉండేది. ఆ కాలంలో అదే ఎడ్యుకేషన్ పెద్దది ఉండేది. ఇప్పుడు 40 ఏళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా పరిస్థితి, ఈ డిగ్రీ పెట్టండి కాన్స్టిట్యూన్సీ అయితే, ఇంటర్ పెట్టండి కాన్స్టిట్యూన్సీ అయితే అని చెప్తే, ఇప్పుడు ఇంటర్ ఎడికని తెస్తారు, డిగ్రీలు ఎడికని తెస్తారు, అందరు తేలేరు. కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ కాదు, గతంలో ఉన్న అక్రెడిటేషన్ బేస్ చేసుకొని ఇవ్వాలి. అట్లాగే సవరణలు చేయాలి, పూర్తి స్థాయిలో సవరణలు చేయాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కూడా ఈ యొక్క కలెక్టరేట్లకు ముందు ఆందోళన చేసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కాసేపట్లో. అలాగే మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి భారీ ఎత్తున దాదాపుగా 35 నుండి 40 మంది భారీ ఎత్తున తరలి వెళ్తున్నాము. జిల్లా వ్యాప్తంగా 7 కాన్స్టిట్యున్సీలలో కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం. కాసేపట్లో కలెక్టర్ కలిసి వినతి పత్రం ఇస్తాం. జర్నలిస్టుల సమస్యపై ఏదైనా పోరాడాలనుకుంటే 100% 100% TUWJ H143 మాత్రమే. గతంలో తెలంగాణ ఉద్యమాల 2009, 2014 కంటే ముందు కూడా మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో, ఢిల్లీ ఉద్యమాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించి ఇక్కడ ఈ ప్రాంతం నుండే, రంగారెడ్డి జిల్లాలోనే ఇబ్రహీంపట్నం నుండి ఢిల్లీలో కొట్లాడిన జర్నలిస్టులు ఉన్నారు. అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇక్కడ గతంలో కొట్లాడిన ఒక జర్నలిస్టు శశివర్ణం అనేది కూడా ఆయన గతించేడు, కొంత బాధాకరం. ఆయన లేని తర్వాత ఇది 2వ ప్రోగ్రాం. గతంలోనేమో 2022 డిసెంబర్ 22న మన ప్రోగ్రాము జిల్లా కార్యక్రమం కూడా ఇక్కడికి నుంచి స్టార్ట్ చేసినాం కొంగల్రా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జర్నలిస్టు ఉద్యమాలు కూడా మన సమస్యలపై ప్రారంభించడం కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నం నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా జర్నలిస్టు సోదరులకు అందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజులలో జర్నలిస్టుల సమస్యలపై 100% ఎలాంటి సమస్యలున్నా మేము మా యూనియన్ తరఫున కొట్లాడడానికి రెడీగా ఉన్నాం. ధన్యవాదాలు.